అందరికీ నమస్కారం. ఎంబీబీఎస్ ఇన్ఫో ఛానల్కి స్వాగతం. మనం గడిచిన వీడియోలో ఆంధ్రప్రదేశ్లో కేవలం 4000 సీట్లే ఉంటాయి ఏ కేటగిరీలో, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ. ఒకవేళ ఇక్కడ సీట్ రాకపోతే మేము డాక్టర్ కావాలనే కలని దాన్ని వదులుకోవాలా లేదా ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయనేది చూద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మనకి ఇండియాలో సీట్ రాలేదు, వెంటనే మనకు గుర్తొచ్చేవి 2 అంశాలు. ఒకటి, ఇంకో లాంగ్ టర్మ్కి పంపిద్దామా లేదా విదేశాల్లో ఏమైనా ఎంబీబీఎస్ చేయడానికి అవకాశం ఉందని చెప్పి ఈ ఆలోచన రాగానే మనం చేసే మొట్టమొదటి పని ఏంటంటే, మన ఊర్లో ఎవరో ఒక అమ్మాయి లేకపోతే ఒక అబ్బాయి మనకు తెలిసిన వాళ్ళు ఆ కంట్రీలో ఎంబీబీఎస్ చదువుతున్నారు, వాళ్ళని ఒకసారి అడుగుదాము అసలు ఎలా ఉంటుంది, ఏంటి, ఎంత ఖర్చు అవుతుంది, తర్వాత మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి పంపిస్తే మన పిల్లలు సేఫ్గా ఉంటారని ఆలోచన చేస్తారు. ఇది ఒకటి. రెండోది, మీరు ఏం చేస్తారంటే, ఆ కంట్రీ వెళ్ళేటప్పుడు చాలా కన్సల్టెన్సీలు మీకు కాల్స్ చేస్తూ ఉంటాయి. ఈ కన్సల్టెన్సీ వాళ్ళని మీరు ఏమడుగుతారంటే, మా ఊరు నుంచి ఎవరన్నా పిల్లలు వెళ్ళారా, లేదా మా డిస్టిక్ నుంచి వెళ్ళారా, లేదంటే మేము పలానా కాలేజీలో లాంగ్ టర్మ్ చేసామండి, పలానా కాలేజీ చదివి ఆ పిల్లలు ఎవరైనా ఉన్నారా, ఇలా అడుగుతారు. ఆ కన్సల్టెన్సీ వాళ్ళు కూడా మీకు ఆ నెంబర్లు ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీరు డిసైడ్ అవుతారు. నేను ఇక్కడ ఏమంటానంటే, ఇది 50% మాత్రమే కరెక్ట్. మిగిలిన 50% పూర్తి స్థాయిలో మీరు చేయాల్సిన పని ఏంటంటే, అసలు మనం ఏ కంట్రీ వెళ్తున్నాము, ఆ కంట్రీలో విద్యా విధానం ఎలా ఉంది, వీటన్నిటి గురించి క్షుణ్ణంగా మనం తెలుసుకోవాలి. 50% కరెక్ట్ అని ఎందుకన్నానంటే, ఆ 50% కరెక్ట్ అనకపోతే మీరు అసలు ఊరుకోరు. ఓకే, కాబట్టి 50% మాత్రమే కరెక్టు. మిగిలిన 50% ఏంటనేది ఒకసారి చూద్దాం. మనం ఏ కంట్రీ వెళ్ళాలనుకున్నామో ఆ కంట్రీలో ముఖ్యంగా మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, ఆ కంట్రీ గురించి మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చెప్తుంది. ఇండియన్ గవర్నమెంట్ ఏం చెప్పొద్దండి ఆ కంట్రీ గురించి అంటే, ఇక్కడ మీకు బాగా ఒక మంచి విషయం తెలియజేస్తాను. మీరు ఏ కంట్రీ వెళ్ళదలుచుకున్నారో ఆ కంట్రీలో మన ఎంబసీ ఉంటుంది. ఆ ఎంబసీలో ఖచ్చితంగా మన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక నోట్ పెడతారు. మీరు ఈ కంట్రీలో ఎంబీబీఎస్ చేసేటప్పుడు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ కంట్రీలో ఉన్నాయి, వీటిని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే రమ్మంటారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఇప్పుడు రష్యాలో ఎంబీబీఎస్ చేయాలనుకున్నారు. ఎంబసీ ఆఫ్ ఇండియా ఇన్ రష్యా గుర్తుపెట్టుకోండి. ఎంబసీ ఆఫ్ ఇండియా ఇన్ రష్యా అని కొట్టగానే మీకు అక్కడ ఒక అడ్వైజరీ ఇస్తాడు. రష్యాలో కోర్సు డ్యూరేషన్ ఎంత, తర్వాత లైసెన్స్ ఇస్తారా ఇవ్వరా, అలాగే అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, లైసెన్స్ ఇవ్వడానికి ఎగ్జామ్ ఆ కంట్రీ లాంగ్వేజ్లో రాయాలా, ఇంగ్లీష్లో రాయాలా, ఇలాంటివి ఉంటాయి. అలాగే మనం జార్జియా వెళ్ళాలనుకున్నాం. ఎంబసీ ఆఫ్ ఇండియా ఇన్ జార్జియా అంటే, జార్జియాలో మీకు ఏమైందంటే అక్కడ మీకు ఖచ్చితంగా మన ఎంబసీ లేదు, కాబట్టి అర్మేనియాలో మీకు అది ఎంబసీ ఉంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం అది చూడాలి. అలాగే మీరు కిర్గిస్తాన్ వెళ్ళాలనుకున్నారు, ఎంబసీ ఆఫ్ ఇండియా ఇన్ కిర్గిస్తాన్ ఈ కంట్రీస్లో. అలాగే ఫిలిప్పైన్స్ వెళ్ళాలనుకున్నారు, ఎంబసీ ఆఫ్ ఇండియా ఇన్ ఫిలిప్పైన్స్. ఇలా మీరు దాన్ని ఖచ్చితంగా వెరిఫై చేసిన తర్వాత మాత్రమే ఫస్ట్ నిర్ణయం తీసుకోవాలి. ఎందుకనంటే 2021 నవంబర్ 18 తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ కొన్ని నామ్స్ ఫ్రేమ్ చేసింది. ఏమేమి ఫ్రేమ్ చేసిందంటే, 54 నెలలు ప్రైమరీ ఎడ్యుకేషన్ ఉండాలి మీరు వెళ్ళే కంట్రీలో. తర్వాత అక్కడ 1 ఇయర్ ఇంటర్న్షిప్ చేయాలి. దాని తర్వాత మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే, ఆ కంట్రీలో కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ కంట్రీలో మీరు ప్రాక్టీసింగ్ లైసెన్స్ తీసుకొని ఇండియా రావాల్సి ఉంటుంది. సో ఇలా కొన్ని నామ్స్ ఫ్రేమ్ చేసింది. వాటికి సంబంధించిన లింక్ అంతా కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మీరు ఏ కంట్రీ వెళ్ళాలనుకుంటున్నారో ఆ కంట్రీ ఎంబసీ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా గమనించాలి. దీని తర్వాత మనం తీసుకోవాల్సిన రెండో అంశం ఏంటంటే, మనం వెళ్ళేది గవర్నమెంట్ యూనివర్సిటీనా ప్రైవేట్ యూనివర్సిటీనా, చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైతే ఏముందంటే, కాదండి మీరు గమనించండి, గవర్నమెంట్ యూనివర్సిటీకి ప్రైవేట్ యూనివర్సిటీకి తేడా ఏంటంటే, ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో బాగా బెస్ట్ కాలేజీ గుంటూరు మెడికల్ కాలేజీ ఉందండి. ఈ గుంటూరు మెడికల్ కాలేజీలో ఒక రోజుకి 2000 మంది అవుట్ పేషెంట్స్ ఉంటారండి. అంటే 2000 ఓపీలు వస్తాయి. కాబట్టి ఏంటంటే, వాళ్ళకి సంబంధించి అంతమంది డాక్టర్లు అందుబాటులో ఉండరు కాబట్టి మన వాళ్ళు ఏం చేస్తారంటే, అక్కడ స్టూడెంట్స్ కూడా వైద్యం చేయడం బిగించేస్తారు. దీనివల్ల వీళ్ళకి ఏముందంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ బాగా వస్తుంది. అంటే మీకు హ్యాండ్స్ ఆన్ పేషెంట్ అలౌ చేస్తారు. అలాగే విదేశాల్లో కూడా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే,
పేదలు మధ్యతరగతి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్కి ఎప్పుడైతే వచ్చారో అక్కడ క్రౌడ్ ఉంటుంది. ఆ క్రౌడ్ ఉండటంతో మనం వెళ్ళిన పిల్లలు కనుక అది గవర్నమెంట్ కాలేజీ, దానికి గవర్నమెంట్ హాస్పిటల్ కనుక ఉందనుకోండి, వీళ్ళు ప్రాక్టికల్ నాలెడ్జి బాగా పెంపొందించుకోవడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం వెళ్ళే యూనివర్సిటీ గవర్నమెంట్దా, ప్రైవేట్దా చూడాలి. దాని తర్వాత మీరు గమనించాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం వెళ్ళే యూనివర్సిటీలో యూనివర్సిటీ లోపల హాస్టల్ ఉందా, బయట ఉందా చూడాలండి. ఏంటండి లోపల ఉంటే మాకేంటి, బయట ఉంటే మాకేంటంటే, బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, యూనివర్సిటీ బయట గనక హాస్టల్ ఉంటే పిల్లలు మా మాట వినరు. అంటే ఎవరి మాట వినరు. అదే యూనివర్సిటీ లోపల గనక హాస్టల్ ఉంటే ఖచ్చితంగా పిల్లలు ఏంటంటే ఎటువంటి ఇబ్బందికరమైన పనులు కానీ, లేదంటే వాళ్ళ స్వతంత్ర నిర్ణయాలు కానీ తీసుకోకుండా సెక్యూర్డ్గా ఉంటారు. కాబట్టి యూనివర్సిటీ లోపల హాస్టల్ ఉన్నది ప్రిఫర్ చేయటం మంచిది. దాని తర్వాత మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యూనివర్సిటీ ఫీజు నెంబర్ ఆఫ్ కాల్స్ మీకు వస్తాయండి. యూనివర్సిటీ ఫీజు మాకు 20 లక్షలు మొత్తం అయిపోద్ది అన్నారండి, లేదా 15 లక్షలు అయిపోద్ది అంటున్నారండి. ఇలా రకరకాలుగా చెప్తున్నాను. నేనేమంటానంటే, ఎవరేం చెప్పినా మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు ఏ కంట్రీలో ఏ యూనివర్సిటీకి వెళ్ళాలనుకుంటున్నారో, అంటే ఒక్కొక్క కంట్రీలో ఇప్పుడు ఒక కంట్రీ మనం తీసుకున్నప్పుడు ఆ కంట్రీలో ఉన్న యూనివర్సిటీస్లో రకరకాల ఫీజు ఉంటుంది. అలాగే మీరు ఏ కంట్రీలో ఏ యూనివర్సిటీకి వెళ్ళదలుచుకున్నారో ఆ యూనివర్సిటీ పర్టికులర్గా ఫీజు ఎంత, యూనివర్సిటీకి కట్టాల్సిన అమౌంట్ ఎంత అనేది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ యూనివర్సిటీకి మనం 18 లక్షలు ఫీజు చెప్పారనుకోండి, వాళ్ళు పైన మీకు 12 నుంచి 14 లక్షల రూపాయలు ఖర్చు గ్యారంటీగా వస్తుందండి. లేదు యూనివర్సిటీ ఫీజు 22 లక్షలు చెప్పారనుకోండి, దానికి 12 నుంచి 14 లక్షల రూపాయల ఫీజు మీకు అడిషనల్గా ఖర్చులు అవుతాయి. ఏమవుతాయి అంటే మీకు అక్కడ ఫుడ్ అండ్ అకామిడేషను, తర్వాత ఫ్లైట్ టికెట్లు, వీసాలు, తర్వాత యూనివర్సిటీ ప్రాసెసింగ్ ఛార్జెస్, ఇవన్నీ కూడా మీకు అడిషనల్గా ఉంటాయండి. కాబట్టి ఇది మనం బాగా గుర్తుంచుకోవాల్సిన అంశం. తర్వాత ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ అండి ఇది. తర్వాత ఆ ల్యాబ్స్ ఆసియా ఖండంలో ఏ స్థాయిలో ఉన్నాయి మీరు బాగా గమనిస్తే, నేను ఒక మంచి విషయం మీకు చెప్తానండి. కిర్గిస్తాన్లో కేఎస్ఎం అనే ఒక యూనివర్సిటీలో ఆ ల్యాబ్ చూసి నేను ఆశ్చర్యపోయానండి. ఆసియా ఖండంలో కల్లా రెండో అతిపెద్దదైన అనాటమీ ల్యాబ్ ఉందండి. అసలు ఏంటిది అంత ఆశ్చర్యకరమైన విషయం, ఇంత పెద్ద ఇండియాలో ఇన్ని 630 కాలేజీలు ఉన్న ఇండియాలో ఇంత పెద్ద అనాటమీ ల్యాబ్ లేదు, వీళ్ళు ఎలా ఎస్టాబ్లిష్ చేశారని ఆశ్చర్యపోయారండి. చాలా ఆశ్చర్యం వేసింది. అలాగే మీకు అక్కడ ఫిజియాలజీ ఎలా, తర్వాత అనాటమీ, ఫిజియాలజీ, ప్యాథాలజీ, బయోకెమిస్ట్రీ, ఈ ల్యాబ్స్ ఎలా ఉన్నాయనేది మనం ముఖ్యంగా గమనించాలి. వీటి వల్ల ఏమవుతుందంటే మీకు బాగా సబ్జెక్ట్ రావడానికి అవకాశం ఉంది. తర్వాత ఒక సెక్షన్కి ఎంతమంది పిల్లలు ఉన్నారని తెలుసుకోవాలి. ఎంత తక్కువ మంది పిల్లల సెక్షన్లో ఉంటే మనం ఆ యూనివర్సిటీకి పంపించడం మంచిది. ఎందుకంటే అక్కడ ప్రతి లెక్చరర్కి కూడా, ప్రతి ప్రొఫెసర్కి మన పిల్లోడి మీద ఒక అవగాహన ఉంటుంది. తక్కువ మంది పిల్లలు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరిని ఐడెంటిఫై చేయడం జరుగుతుందండి. తర్వాత ఎడ్యుకేషన్ స్ట్రెస్ ఫ్రీ ఉందా లేదా అనేది చూడాలండి. దాని తర్వాత మనం బాగా గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే, విదేశాల్లో మీకు బాగా మైనస్ ఏంటంటే సింథటిక్ కెడావర్స్తో ప్రాక్టికల్స్ చేయిస్తారండి. కానీ విదేశాల్లో కూడా 1-2 యూనివర్సిటీస్లో మీకు రియల్ డెడ్ బాడీ అందుబాటులో ఉంటుంది. అంటే మనం ఒక రియల్ డెడ్ బాడీ మీద ప్రాక్టికల్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ కొంతమంది ఏమంటారంటే, ఏదైతే ఉందండి చనిపోయిన తర్వాత రియల్ డెడ్ బాడీ అయితే ఏంటి, సింథటిక్ కెడావర్ అయితే ఏంటి అంటున్నారండి. కానీ తప్పండి, అది రియల్గా చేసిన దాంట్లో మీకుండే నాలెడ్జ్ వేరుగా ఉంటుంది. తర్వాత మనం బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఫుడ్ ఎలా ఉంది, బాగా ఇంపార్టెంట్ విషయం అండి. మీరు ఎన్ని చెప్పినా 80% బాగుంటే ఆ యూనివర్సిటీకి మనం ఖచ్చితంగా వెళ్ళొచ్చండి. అలా ఇండియన్ ఫుడ్ అందుబాటులో ఉందా లేదా, ఎంత పర్సంటేజ్ బాగుంది. దాని తర్వాత మన ఇండియా నుంచి అక్కడ సెటిల్ అయిపోయి ఉన్నవాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు ఉండి మనకి అందుబాటులో ఉండి మనకి ఏ చిన్న ఇబ్బంది కలిగినా వాళ్ళు చూస్తున్నారా లేదా, ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నారా లేదా, ఫోన్లో రెస్పాండ్ అవుతున్నారా లేదా, ఇవన్నీ విషయాలు మనం కూలంకషంగా గమనించుకొని కనుక విదేశాలకు కనుక ఎంబీబీఎస్ పంపిస్తే ఫస్ట్ మెట్టు ఎక్కినట్టండి. కానీ రెండో మెట్టు ఉందండి. ఏంటంటే ఎడ్యుకేషన్ ఎలా ఉంది, అంటే యూనివర్సిటీ పాస్ పర్సంటేజ్ ఎలా ఉంది. కనీసం యూనివర్సిటీ పాస్ పర్సంటేజ్ 98% ఉందా లేదా చూడాలండి. దాని తర్వాత మీరు గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే, యూనివర్సిటీ పాస్ పర్సంటేజ్ తర్వాత మనకి ఎంబీబీఎస్ కోచింగ్తో పాటు ఎఫ్ఎంజీఈ కోచింగ్ ఉందా లేదా, అంటే దాని పాస్ పర్సంటేజ్ ఎలా ఉంది, ఆంధ్ర తెలంగాణలో ఎలా ఉంది. దీనికి సంబంధించిన లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. 2023 అంటే 2012 నుంచి 23 వరకు విదేశాల్లో చదివిన స్టూడెంట్స్ పాస్ పర్సంటేజ్ ఎలా ఉన్నది మీకు క్లియర్గా దాంట్లో ఉంటుందండి. ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇండియాలో జరుగుతారు కాబట్టి ఆ లిస్ట్ అంతా ఒకసారి వెరిఫై చేసుకోండి. ఏది హైయెస్ట్ ఉందో ఆ యూనివర్సిటీకి పంపించండి. నెక్స్ట్ అలాగే మనకు వచ్చేసి అక్కడ యూఎస్ఎంఎల్ఈ కోచింగ్ ఉందా లేదా,
అలాగే ప్లాబ్కి సంబంధించిన కోచింగ్ ఉందా లేదా, వీటికి అడిషనల్గా ఏమన్నా తీసుకుంటారా? ఇలా మనం ఒక యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు అంటే అన్ని రకాలుగా కనుక మనం ఎంక్వైరీ చేసుకొని కనుక ఆ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోగలిగితే మనం ఖచ్చితంగా మనం ఒక స్టెప్ ముందుకెళ్ళినట్టు. దాని తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే, యూనివర్సిటీ ఆ కంట్రీ క్యాపిటల్‌లో ఉందా? అక్కడ మనం దిగిన తర్వాత మళ్ళీ వేరే చోటకి వెళ్ళాల్సి ఉందా? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. క్యాపిటల్‌లో ఉంటే మనకెందుకు, దూరంగా ఉంటే మనకెందుకంటే, మనం పంపించే కంట్రీస్ అన్నీ కూడా చిన్న కంట్రీస్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు రష్యా ఉంది. 10,00,00,000 మంది జనాభా ఉన్నారు. జార్జియా ఉంది. 35,00,000 మంది జనాభానే ఉంటారు. కిర్గిస్థాన్ ఉంది. సుమారుగా 80,00,000 మంది జనాభా ఉంటారు. దీంట్లో మేజర్ పర్సంటేజ్ అంటే 60-70% ఆఫ్ ది పీపుల్ వచ్చేసి క్యాపిటల్‌లో ఉంటారు. ఎక్కడైతే సమూహాలు అంటే జనాలు ఎక్కువ ఉన్నారో అక్కడ మీకేందంటే జబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు హాస్పిటల్‌కి ఫ్రీక్వెంట్‌గా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి క్యాపిటల్‌లో ఉన్న కాలేజీలు పెంచుకుంటే ఏమవుతుందంటే మీకు మంచి జరుగుతుంది. ఇలా ఈ విషయాలన్నీ గనక మనం పరిగణలోకి తీసుకొని మన పిల్లల్ని విదేశాల్లో ఎంబీబీఎస్ చేస్తే వాళ్ళు సక్సెస్ అవ్వటానికి ఎక్కువ ఛాన్సెస్ అండి. 100% ఛాన్సెస్ ఉంటాయి.